హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియో ఏంటంటే, ఇది థర్స్డే రోజు చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి. మార్నింగ్ నుంచి కూడా ఏమీ షూట్ చేయలేదు. మార్నింగ్ అయితే ఉప్మా చేశానండి బ్రేక్ఫాస్ట్ కింద. మా వరుణ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే స్లోగా వంట స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే నేను దొండకాయ ఫ్రై చేయబోతున్నాను. ఈ దొండకాయ ఫ్రై మా ఇంట్లో ఎవరు తినరు, నేను తప్ప. మా వరుణ్కి అయితే అలవాటు చేయలేదండి. ఒక 2 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు వండలేదు. నాకు గుర్తుండి ఎప్పుడైనా వండుదాము అంటేనేమో మా వారు తినరు అసలు. నేనే వండుకొని నేనే తినాలని నేను కూడా స్కిప్ చేసేస్తూ వచ్చాను అలాగా. సరే అని తెప్పించాను మా వరుణ్కి నాకే అని లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఏమో వాడైనా తింటాడో లేదో చూడాలి. బాక్స్ అయితే మరి పంపించేశాను. దొండకాయ ఫ్రై మీలో ఎంతమంది ఇష్టంగా తింటారు? చాలామందికి ఇష్టం అండి దొండకాయ ఫ్రై కానీ, లేదంటే కర్రీ కింద వండుతారు కదా, గుత్తు దొండకాయ కింద కూడా. నాకు చాలా ఇష్టం. అలాగా ఈసారి అలా కూడా ట్రై చేయాలి. ఇప్పుడైతే ఫ్రై కింద చేసేసానండి సింపుల్గా. వెనకాల సౌండ్స్ ఏమైనా వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. కరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నప్పుడు ఈ బైక్ హార్న్స్ ఏవో ఒకటి వెహికల్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఈసారి నుంచి అయితే మ్యాక్సిమం నైట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను వాయిస్ ఓవరు. ఇంకా ఈ వంట పాత్రలు ఉన్నాయి కదా, ఈ వెజిల్స్ నేనైతే డీమార్ట్లో తీసుకున్నానండి లాస్ట్ ఇయర్. ఐ థింక్ డిసెంబర్లో అనుకుంటా మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఆఫర్లో ఉన్నాయని ఈ 2 తీసుకున్నాను. అంటే రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను కదా నేను, ట్రిపుల్ ఐ కడాయిస్. ఇది ప్యాన్ వచ్చేసి అండ్ ఇంకోటి కడాయి ఉంది కదా అది. ఈ 2 కూడాను లిడ్ అయితే రెండిట్లకి కలిపి ఒకటే వస్తుంది. ఈ 2 కూడా 1500 పడిందండి మనకు ఆఫర్లోని. చాలా బాగున్నాయి, వర్త్ అనిపించింది. బయట కూడా చెక్ చేసామండి, ఈ ట్రిపుల్ ఐ సంబంధించి వెజిల్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి, కాస్ట్ ఎక్కువే ఉంది బయట అయితే. ఆఫర్లో ఉన్నాయి కదా, అండ్ నాకు కూడా కుకింగ్కి సంబంధించి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే వెజిల్స్ బాగున్నాయి అనుకోండి చూడడానికి గట్ట, వంటలు చేయడానికి లేజీగా ఉంటాం కదా ఒక్కొక్కసారి చేయాలా అని, ఆ ఫీలింగ్ రాదు. ఫాస్ట్గా చేసేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది, మంచి హుషారుగా ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది, నా ఇన్నర్ ఫీలింగ్ చెప్పాను మీకు. విజిల్స్ బాగుంటాయి కూడా, చాలామంది ఇష్టంగా వంట చేస్తారు, కష్టంగా కాకుండా. నాలాగే ఎవరైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను. అలాగే ఈ దొండకాయ ఫ్రై కూడా అలా మగ్గుతూ ఉంది, ఇంకా టైం పడుతుంది కదా అని ఈలోపు రైస్ కూడా పెట్టేశాను. ఈరోజు ప్లానింగ్స్ ఏంటంటే, లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ రీల్స్ ప్లానింగ్ ఉంది, రీల్స్ చేయాలి, చాలా డేస్ అయిపోతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి చాలా వర్క్ ఉంది క్లీనింగ్ సంబంధించి. క్లీనింగు అండ్ పూజ సామాన్లు వాష్ చేసుకోవాలి, అన్నీ సర్దుకోవాలి. ఇంకా ఈవినింగ్ అయితే మా వాడు వస్తాడు కాబట్టి గజిబిజి గందరగోళంగా ఉంటుందండి. మళ్ళీ వాడికి ఫుడ్ పెట్టేసి ఇవన్నీ చూసిన తర్వాత హోంవర్క్లు చేయించడానికి ఒక 1 అవర్ తీసుకుంటాను ఖచ్చితంగా. తర్వాత ఏంటంటే నేను వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా మా వాడికి లంచ్ బాక్స్ పంపించేశానండి, ఏదోలాగా తినాలి అనుకుని మనసులో. ఇంకా ఈవినింగ్ వచ్చాక అడిగేళ్ళండి ఆ రోజు ఖచ్చితంగా ఏం కర్రీ అని అడిగాడు వాడు పంపించేసిన తర్వాత నేను కూడా ఇంకా ఫుడ్ పెట్టేసుకున్నాను, ఫుడ్ తిందామని. 12:30 అయింది నేను తినేసరికి. నేను తిన్నాక నాకు మళ్ళీ రెడీ అయ్యి కొంచెం కాసేపు రిలాక్స్ అయ్యి రీల్స్ స్టార్ట్ చేయాలని చెప్పాను కదా, సో నేనైతే ఫుడ్ తినడం స్టార్ట్ చేసేసాను. కొంచెం దొండకాయ ఫ్రై అండ్ చికెన్ పికిల్ కూడా పెట్టుకున్నాను పక్కన. అలాగే పెరుగు యాజ్ యూజువల్. వీడియో చూస్తూ ఉన్నాను, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో.
ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:50 అవుతుంది. నేనైతే రెడీ అయ్యాను రీల్స్ చేసుకుందామని. భోజనం అయితే కంప్లీట్ చేసేసాను. మాది ఈరోజు దొండకాయ ఫ్రై, దాంతో తిన్నాను. ఈ వీడియో వచ్చేసరికి రేపు మార్నింగ్ చూస్తారు మీరు. సో వీడియో కింద కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తున్నాయి నా లాంగ్ వీడియోస్, ఏమైనా ఇంకా బెటర్గా చేయాలి అని ఉంటే సజెస్ట్ చేయండి, ఏదైనా ఐడియా. అండ్ ఇప్పుడు వరుణ్కి అయితే బాక్స్ పంపేసి 12 o'clockకి నేను ఫాస్ట్గా రెడీ అయ్యాను రీల్స్ చేసుకుందామని. అండ్ ఒక 1-2 hours చేసుకోవాలండి. ఇది వరకు యూట్యూబ్లో ఏంటంటే డైలీ పోస్ట్ చేసేదాన్ని గ్యాప్ లేకుండా. ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చేస్తుందండి, అప్పుడప్పుడు రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంకా లాంగ్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్ కానీ రొటీన్గా సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఒక్కో విధంగా పెడుతూ ఉంటాను. చూడండి, ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. అలాగే ఇంకా ఏదేదో మాట్లాడదామని అనుకున్నాను. చాలా డేస్ నుంచి కెమెరా పెట్టుకొని మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ ఇంకా షై ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నా లైవ్ పెట్టట్లేదు ఏంటండి మేడం, లైవ్ పెట్టట్లేదని అడుగుతున్నారండి. కానీ దానికి ఒక రీజన్ ఉంది. నేను ఒకరోజు అనుకోకుండా ఏదో పనిలో ఉంటే మా బాబు లైవ్ స్టార్ట్ చేసేసాడండి. చిన్నపిల్లలు లైవ్ చేయకూడదు కదా, అది చైల్డ్ అలర్ట్ కింద యూట్యూబ్ మనల్ని లైవ్ అనేది డిజేబుల్ చేసింది. కొన్ని రోజులైతే పెండింగ్లో పెట్టారు, ఒక డేట్ వరకు కూడాను. మళ్ళీ ఎప్పుడైతే రీస్టార్ట్ అవుతుందో అప్పుడే నేను లైవ్ చేయగలుగుతాను, అంతవరకు నో లైవ్. ఇది కామెంట్స్లో కామెంట్ చేశారు ఒకళ్ళిద్దరు, మళ్ళీ లైవ్ పెట్టట్లేదా అని అనుకుంటారు కదా, అందుకని వీడియోలో చెప్తున్నాను. కొన్ని డేస్ అయితే లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి, షార్ట్స్ కూడా వస్తాయి, రీల్స్ కూడా బాగుంటాయి, సపోర్ట్ చేయండి. ఇంకా ఈవినింగ్ వర్క్ అయితే చాలా ఉందండి, రేపు ఫ్రైడే కదా. సో క్లీనింగ్ అయితే చాలా ఉంది. వరుణ్ 4:30కి వస్తాడు, వాడిని ఫ్రెష్ చేసి కొంచెం ఫుడ్ ఏదైనా పెట్టి స్నాక్స్ కానీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. 6 అయిపోతుందండి, ఒక 1-2 అవర్స్లో అయిపోతుంది నాకు హౌస్ క్లీనింగ్. రేపైతే ఈ వీడియో వస్తుంది, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని, ఓకేనా? బాయ్ బాయ్. ఇదండి, ఇలా చేస్తూ ఉంటాను రీల్స్ అయితే. ట్రైపాడ్ని అయితే యూజ్ చేస్తాను రీల్స్కి, అండ్ రింగ్ లైట్ని కూడా యూజ్ చేస్తాను. దీని గురించి అయితే నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా హాయ్ అండి, రీల్స్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మా వరుణ్ కూడా వచ్చేసాడు 4:30కి అయితే వచ్చాడు. అండ్ నేనైతే రీల్స్ చేసి జస్ట్ అలా రెస్ట్ తీసుకున్నాను కాసేపు. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అయిపోతుంది. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ఉంటా మరి.